నుమాయిష్ టికెట్ ధర పెంపు 40 నుంచి 50 రూపాయలకి పెరగనున్న రుసుము. జనవరి 3 నుంచి ఎగ్జిబిషన్ సుమారు 2000 స్టాల్స్ ఏర్పాటు. వివరాలు వెల్లడించిన సొసైటీ ప్రతినిధులు. జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ ప్రవేశ రుసుమును ఈసారి 40 రూపాయల నుంచి 50 రూపాయలకి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2000 స్టాల్స్తో ఏర్పాటు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ను ఈ ఏడాది 2 రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె. నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్, సంయుక్త కార్యదర్శి డి. మోహన్, పబ్లిసిటీ కన్వీనర్లు సురేష్ కుమార్, సురేష్ రాజులు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మినీ ట్రైన్తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలల 160 సీసీ కెమెరాలు, 250 మంది వాలంటీర్లు, ప్రైవేట్ సెక్యూరిటీలతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నామన్నారు. గోల్డెన్ జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి 10:30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11:30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ 30, డబుల్ డెక్కర్ టికెట్ 40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ వైఫై టవర్ మొదటిసారి పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ నెట్వర్క్ సమస్య వస్తుండటంతో మొదటిసారిగా వైఫై టవర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్ను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డేగా, జనవరి 31న చిల్డ్రన్ డేగా ప్రకటించనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం యశోద ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో 66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హనుమంతరావు, అశ్వని మార్గం, జీవి రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు.